ఓం శాంతి. 21/7/20. మధురమైన పిల్లలు, బాబా మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. అందమైన సుందరమైన దేవీ దేవతల్లా తయారు చేస్తున్నారు. బాబా అంటారు, అంత సుందరంగా తయారవడానికి ఆధారం ఏది అంటే పవిత్రత. ప్రశ్న ఆత్మిక బాబా అంటున్నారు, దీపం, ఆత్మిక దీపానికి ఏ దీప పురుగులు బలి అవుతాయో వాటి యొక్క గుర్తులేంటి? ఆత్మిక దీపానికి బలి అయ్యే పురుగుల యొక్క గుర్తులేంటి? జవాబు, ఈ దానికి బలి అయ్యే అంటే పురుగులు, వాళ్ళు దీపం ఏదైతే ఉందో అలాగే దాన్ని యథార్థ రూపాన్ని తెలుసుకుని, దీపం ఏదైతే ఉందో అలాగే దాని యొక్క యథార్థ రూపాన్ని తెలుసుకుని స్మృతి చేస్తారు. ఆ దీపం యొక్క యథార్థ రూపాన్ని తెలుసుకుని స్మృతి చేస్తారు. ఇంకా రెండోది, బలి కావడం అంటే బాబా సమానం కావడం. మూడోది, బలి కావడం అంటే బాబా నుండి ఉన్నతమైన రాజ్యం యొక్క అధికారిగా, బాబా నుండి ఉన్నతమైన రాజ్యానికి అధికారిగా మారడం. ఇది బలి. దీప పురుగులు ఎలా బలి అవుతాయో అలాగే బాబాకి బలి అయ్యే వాళ్ళ యొక్క గుర్తులు ఏంటంటే, బాబా దీపం ఎలాగుందో దాన్ని యథార్థ రూపంలో తెలుసుకుంటారు, అలాగే స్మృతి చేస్తారు. అలాగే బాబాకి బలి కావడం అంటే ఏంటి? బాబా సమానంగా తయారు కావడం. బలి కావడం అంటే బాబా నుండి ఉన్నతమైన రాజ్యం యొక్క అధికారాన్ని తీసుకోవడం. పాట సభలోకి దీపం వచ్చింది అని. ఓం శాంతి. మధురమైన ఆత్మిక పిల్లలు, పాటల యొక్క లైన్ విన్నారు కదా. ఇది ఎవరు చెప్తున్నారు? ఆత్మిక తండ్రి. ఆయన దీపం, పేర్లైతే లెక్కలేని ఉన్నాయి. బాబాని ఎంతోలాగా బాబాని స్తుతిస్తూ ఉంటారు. ఇది కూడా పరంపిత పరమాత్మ యొక్క స్తుతే. ఇది దీపం. బాబా దీపంగా మారి వచ్చారు. దేనికోసం? దీప పురుగుల కోసం. మనందరం దీప పురుగులమే. కాబట్టి ఈ దీప పురుగులు ఎప్పుడైతే దీపాన్ని చూస్తాయో దానికి బలి అయిపోయి శరీరం వదిలేస్తాయి. అనేక దీప పురుగులు ఆ దీపానికి ప్రాణాలు ఇచ్చేస్తూ ఉంటాయి. అందులో ప్రత్యేకంగా ఎప్పుడైతే దీపావళి ఉంటుందో, ఎప్పుడైతే దీపాలు వెలిగిస్తారు కదా, చిన్న చిన్నవి లెక్క లేనన్ని రాత్రి ఎన్ని పురుగులు చచ్చిపోతాయి. ఇప్పుడు పిల్లలు, మీకు తెలుసు, మా బాబా సుప్రీం ఆత్మ. ఆయన్నే హుసేన్ అని కూడా అంటారు. చాలా సుందరమైన వాడు. ఎందుకంటే ఆయన ఎవరు ప్యూర్, సదా పావనుడు, శుద్ధంగా ఉంటాడు. ఆత్మ ఎప్పుడైతే ప్యూర్ పావనంగా మారుతుందో వాళ్ళ శరీరాలు కూడా పావనమైనవి వస్తాయి. సహజమైన నేచురల్గా అందంగా సుందరంగా ఉంటాయి. శాంతిధామంలో ఆత్మలు పవిత్రంగా ఉంటాయి. ఎప్పుడైతే ఇక్కడ పాత్ర వేయడానికి వస్తాయో సతో ప్రధానం నుండి, మొదట్లో సతో ప్రధానంగా ఉంటాయి, అక్కడి నుంచి దాని నుండి సతో అవుతాయి, సతో నుండి మెల్లిగా రజోలోకి వస్తాయి, రజో నుండి తమలోకి వచ్చేస్తాయి. అంటే సుందరం నుండి శ్యామం అంటే నల్లగా మాడిపోతారు, పతితం అయిపోతారు, ఇంప్యూర్ అయిపోతారు, ప్యూర్గా ఉండేవాళ్ళు. ఆత్మ ఎప్పుడైతే పవిత్రంగా ఉండేదో గోల్డెన్ ఏజ్ అంటారు. దాన్నే మళ్ళీ అప్పుడు వాళ్ళకి శరీరం కూడా గోల్డెన్ ఏజ్దే లభిస్తుంది. ప్రపంచం పాతది మళ్ళీ ఏమవుతుంది? కొత్తది అవుతుంది. పాతది అవుతుంది, తర్వాత కొత్తది అవుతూ ఉంటుంది. అదే పరంపిత పరమాత్మ సుందరమైన వాడు. ఆయన్ని భక్తి మార్గంలో పిలుచుకుంటూ వచ్చాం. ఓ శివ బాబా, నిరాకార పరంపిత పరమాత్మ ఇప్పుడు వచ్చే ఉన్నారు.
ఆత్మల్ని ఇంప్యూర్ నుండి ప్యూర్గా సుందరంగా మార్చడానికి, అంటే పతితుల నుండి పావనంగా సుందరంగా చేయడానికి. ఇలా అనుకోకండి, ఈ రోజుల్లో చాలామంది అందంగా ఉంటారు, వాళ్ళ ఆత్మ ఏదో పవిత్రంగా ఉందని ఇసుకోకండి. ఇక్కడ అందమైన వాళ్ళందరూ పవిత్రమైన వాళ్ళు అనుకోకండి, అలాంటిది ఏం కాదు. భలే శరీరం అందంగా ఉంది కానీ వాళ్ళ ఆత్మ అయితే పతితంగానే ఉంది. విదేశాల్లో ఎంత చక్కగా అందంగా ఉంటారు తెలుసు. లక్ష్మీనారాయణలో సత్యయుగంలో చాలా సుందరంగా ఉండేవారు. ఇక్కడ నరకంలో ఇక్కడ ఉండేది నరకం యొక్క సుందరత్వం. మనుషులు ఈ విషయాలు తెలీదు, పిల్లలకి చెప్పడం జరుగుతుంది. నరకం యొక్క సుందరత్వం ఇది. ఇప్పుడు మనం స్వర్గం కోసం సహజమైన సుందరంగా మారుతున్నాం, నేచురల్ సుందరంగా మారుతున్నాం. 21 జన్మలకి ఎలా సుందరంగా తయారైపోతాం. ఇక్కడ సుందరంగా ఉండేది ఒక్క జన్మ కోసమే, మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ అంత అందంగా ఉంటారని అనడానికి కూడా లేదు. ఇక్కడ బాబా వచ్చి ఉన్నారు. మొత్తం ప్రపంచంలో మనుషులందరూ ఏంటి, బాబా అంటే ప్రపంచం అంతటినీ కూడా సుందరంగా మార్చేస్తారు బాబా. సతయుగం కొత్త ప్రపంచంలో ఉండేదే సుందరమైన దేవి దేవతలు, చాలా అందంగా ఉంటారు. అలా తయారు కావడం కోసమే కదా ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. బాబా దీపం, బాబాని దీపం అని కూడా అంటారు, కానీ ఆయన పరమ ఆత్మ. ఎలాగైతే మిమ్మల్ని ఆత్మ అంటారో అలా ఆయన్ని పరం ఆత్మ అంటారు. పిల్లలు బాబా మహిమని పాడుకుంటారు, బాబా పిల్లల మహిమ పాడుతూ ఉంటారు, మిమ్మల్ని అలా తయారు చేస్తారు. బాబా అంటారు, నాకన్నా మీరు ఎక్కువ ఉన్నతమైన పదవి పొందుతారు. నేనెవరు, ఎలా ఉన్నాను, ఎలాగ నేను పాత్ర వేస్తున్నాను అన్నది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలు మీకైతే తెలుసు ఎలాగ మనం పాత్ర వేయడం కోసం పరంధామం నుంచి వస్తాము. మేము శూద్ర కులంలో ఉండేవాళ్ళము, ఇప్పుడు మేము బ్రాహ్మణ కులంలోకి వచ్చాము. ఇది కూడా మీ వర్ణం, వేరే ధర్మాల కోసం ఈ వర్ణం లేదు. వాళ్ళకి వర్ణాలే లేవు, వాళ్ళది ఒకటే వర్ణం. క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోతారు. కాకపోతే క్రిస్టియన్లో కూడా సతో రజో తమోలోకి వస్తారు. కానీ వర్ణాలన్నవి మీకు వరకే. సృష్టి సతో రజో తమోలోకి వస్తుంది. ఈ సృష్టి చక్రం బేహత్ తండ్రి ఎలా తిరుగుతుంది అన్నది మనకి అర్థం చేయిస్తారు. ఏ తండ్రి జ్ఞాన సాగరుడు, ఆయనే పవిత్రత సాగరుడు. బాబావే జ్ఞాన సాగరుడు, పవిత్రత సాగరుడు. స్వయం అంటారు, నేను పునర్జన్మలు తీసుకోను. భలే శివ జయంతి చేస్తారు, కానీ మనుషులకి తెలియదు ఆయన ఎప్పుడు వస్తారు అని. ఆయన జీవిత కథ ఎవరికీ తెలియదు. బాబా అంటారు, నేను ఎవరు, ఎలా ఉన్నాను అని, నాలో ఏం పాత్ర ఉంది, సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్నది పిల్లలు నేను మీకు కల్పం చెప్తాను. మీకు తెలుసు, మేము మెట్లు దిగిపోతూ తమ ప్రధానం అయ్యాము. 84 జన్మలు మీరే తీసుకుంటారు. అంతిమంలో ఎవరైతే లాస్ట్లో వస్తారో, లాస్ట్లో వచ్చిన వాళ్ళకు కూడా సతో రజో తమో స్టేజ్ల్లోకి రావాల్సి వస్తుంది. మీరు తమో ప్రధానమైతే ప్రపంచం మొత్తం తమో ప్రధానం అయిపోతుంది. మళ్ళీ మీరు తమో ప్రధానం నుండి తప్పకుండా సతో ప్రధానం కావాలి. ఈ సృష్టి చక్రం మళ్ళీ తిరుగుతుంది. ఇప్పుడు కలియుగం, దాని తర్వాత సత్యయుగం తప్పకుండా వచ్చే తీరుతుంది. కలియుగం యొక్క ఆయుష్ ఇప్పుడు పూర్తయిపోయింది. బాబా అంటే నేను సాధారణమైన తనువులో కల్పం ముందులాగే ప్రవేశమయ్యాను. మళ్ళీ మీ పిల్లలు మీకు నేను రాజయోగం నేర్పిస్తున్నాను. మళ్ళీ నేర్పించడానికి వచ్చాను. యోగం, ఈ రోజుల్లో యోగాలు చాలా ఉన్నాయి. బ్యారిస్టర్ యోగం, ఇంజనీర్, అన్ని యోగాలే. బ్యారిస్టర్ చదువుకున్న వాళ్ళు బ్యారిస్టర్తో బుద్ధి యోగం పెట్టుకుంటే కదా చదువు వస్తుంది. మేము బ్యారిస్టర్ అవుతున్నాం, చదివించి ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు.
వాళ్ళది బాబా అంటున్నారు, వాళ్ళ విషయం వేరు. గురువులు కూడా బాబా అంటున్నారు, వాళ్ళని గురువు కూడా ఉంటే వాళ్ళని స్మృతి చేస్తారు. బ్యారిస్టర్తో కూడా బుద్ధి యోగం పెట్టుకుంటారు. ఆత్మ చదువుకుంటారు. చదివేది ఎవరు అంటే ఆత్మే చదువుకుంటారు. ఆత్మే శరీరం ద్వారా జడ్జి బ్యారిస్టర్ అది అవుతుంది. ఇప్పుడు పిల్లలు, మీరు ఆత్మాభిమానులయ్యే సంస్కారం మీలో వేసుకోండి. ఇప్పటి నుండి మీలో ఆత్మాభిమానులయ్యే సంస్కారాన్ని తయారు చేసుకోండి. అర్ధకల్పం మీరు దేహాభిమానంలో ఉన్నారు. ఇప్పుడు బాబా అంటారు, ఆత్మాభిమానులు అవ్వండి. ఆత్మలో చదువు యొక్క సంస్కారం ఉంటుంది. ఆత్మలో పెట్టుకుంటారు సంస్కారాన్ని. మనుష్యాత్మలే జడ్జ్ అవుతాయి. ఇప్పుడు మనం విశ్వానికి యజమానులు, దేవత అవుతున్నాం. చదివించే ఆయన శివబాబా పరమాత్మ. ఆయనే జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు, సంపత్తి యొక్క సాగరుడు. ఇది కూడా చూపిస్తారు కదా, సాగరం నుండి రత్నాలు పళ్ళాలు నింపుకొని వచ్చారు స్వామి. ఇవన్నీ భక్తి మార్గం యొక్క విషయాలు. బాబా వాటన్నిటిని ఒకసారి రిఫర్ చేయవలసి వస్తుంది. బాబా అంటారు, ఇది అవినాశి జ్ఞానరత్నాలు, ఆ రత్నాలు కాదు. ఈ జ్ఞాన రత్నాలతో మీరు చాలా షౌకర్లు అవుతారు. మీకు తెలుసు, భారతదేశం నిర్వీకారి ప్రపంచంగా ఉండేది. అందులో పవిత్రమైన దేవతలు ఉండేవాళ్ళు. ఇప్పుడు నల్లగా అపవిత్రమైపోయారు. ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మేళ జరుగుతుంది. ఆత్మ శరీరంలో ఉంటే కదా వినగలుగుతుంది. పరమాత్మ కూడా శరీరంలోకి వస్తారు. ఆత్మలకి పరమాత్మకి ఇద్దరికి ఇల్లేది అంటే శాంతిధామం. అక్కడే సౌండ్ ఉండదు. ఇక్కడలాగా ధ్వనులు ఏవి ఉండవు. అక్కడ ఏ సౌండ్ ఉండదు, మాటలు ఉండవు, ఏం ఉండదు. సైలెంట్. బాబా అంటే ఇక్కడ పరమాత్మ బాబా వచ్చి పిల్లల్ని కలుసుకుంటారు. శరీర సహితంగా కలుసుకుంటారు. అక్కడైతే అది ఇల్లు, అక్కడ విశ్రాంతి పొందుతారు. ఇప్పుడు పిల్లలు, మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు. ఇంకా మిగతా ప్రపంచం అంతా కలియుగంలో ఉంది. బాబా కూర్చొని చెప్తున్నారు, భక్తి మార్గంలో చాలా ఖర్చు చేస్తారు. చిత్రాలు, ఎన్నో విగ్రహాలు తయారు చేసేస్తుంటారు. ఎన్ని బొమ్మలు తయారు చేసేస్తుంటారు. పెద్ద పెద్ద మందిరాలు తయారు చేసేస్తుంటారు. లేకపోతే కృష్ణుడు చిత్రాన్ని ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. చాలా చవకవే కదా. అంత దూరం ఎందుకు మందిరాల్లోకి వెళ్తారు? ఇది భక్తి మార్గం. సతయుగంలో ఈ మందిరాలు ఏమీ ఉండవు. అక్కడ ఉండేదే పూజ్యులు. కలియుగంలో ఉండేవాళ్ళు పూజారీలు. మీరు ఇప్పుడు సంగమ యుగంలో పూజ్య దేవతలుగా అవుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు అయ్యారు. ఈ సమయంలో ఇది మీ అంతిమ పురుషార్థి శరీరం. ఇది మీది అంతిమ పురుషార్థి శరీరం. చాలా విలువైంది ఇది. దీనితోనే ఈ శరీరం ఉంటుండగానే మనం ఎంతో సంపాదన చేసుకోవాలి. బేహద్ తండ్రితో పాటు మీరు తింటున్నారు, తాగుతున్నారు. ఆయన్ని పిలుస్తున్నారు వాళ్ళు. ఇలా అనరు కదా, కృష్ణుడితో తింటామని అనరు. బాబాని స్మృతి చేస్తారు, మీరే మాకు మాతా పిత అని. బాలకులు మేము అని. కాబట్టి బాబాతోనే ఆడతాం, తింటాం, పాడుకుంటాం. కృష్ణుడికి మనం బాలకులమని అనాం కదా. ఆత్మలన్నీ పరంపిత పరమాత్మకి సంతానం. ఆత్మ శరీరం ద్వారా చెప్తుంది, మీరు వచ్చినట్లయితే మేము మీతోనే ఆడుకుంటాం, మీతోనే తింటాం, అన్నీ మీతోనే చేసుకుంటాం. మీరంటారు బాబ్ దాదా. కాబట్టి ఎలాగైతే ఇల్లు అయిపోయింది కదా బాబ్ దాదా అంటే, బాబ్ దాదా మరి పిల్లలు. ఈ బ్రహ్మ బేహద్ రచయిత. బాబా ఈ ఇల్లులోకి ప్రవేశించి
ఈయన్ని దత్తత తీసుకుంటారు. శివబాబా ఈయనలోకి ప్రవేశమవుతారు, ఈయన్ని దత్తత తీసుకుంటారు. ఈయనంటారు నువ్వు నావాడివి అని. అంటే ఆయన ద్వారా ముఖవంశావళి, ఆ నోట్ ద్వారానే మనందరికీ జ్ఞానంతో జన్మ వస్తుంది. ఎలాగైతే స్త్రీని దత్తత తీసుకుంటారు, ఆమె కూడా ముఖవంశావళి అవుతుంది కదా. ఎప్పుడైతే ఆమెను పెళ్లి చేసుకుంటారో, భారీగా చేసుకుంటారో, ఇంటి పేరు కూడా ఏమవుతుంది, మారిపోతుంది. ఆ తర్వాతే బాబా అంటారు రచన చేస్తారు. కాబట్టి ముఖవంశావళే అవుతుంది ఆమె కూడా. అంటారు కదా నువ్వు నాదానివి అంటారు కదా. ఆమెని అయితే వాళ్ళ పిల్లలు కుఖవంశావళి పిల్లలు. ఈ ఆనవాయితీ ఎక్కడి నుంచి వచ్చింది? బాబా అంటే నేను ఈయన్ని దత్తత చేసుకున్నాను, ఈయన ద్వారా మిమ్మల్ని అందరినీ దత్తత చేసుకున్నాను, మీరందరూ నా పిల్లలు అని. కానీ ఈయన పురుషుడు, మీ అందరినీ సంభాళించడానికి సరస్వతిని దత్తత తీసుకున్నాను, మమ్మని దత్తత తీసుకున్నారు. ఆమెకి మాత అని టైటిల్ లభించింది. సరస్వతి నది, ఈ నది కూడా మాతే అయ్యింది. బాబా సాగరుడు. బాబా అంటారు ఈయన సాగరం నుంచి వచ్చిన నది. బ్రహ్మపుత్ర నది సాగరానికి చాలా పెద్ద మేళ జరుగుతుంది. ఇలాంటి మేళ ఎక్కడ జరగదు. అవి నదుల మేళ, ఇక్కడ ఆత్మల పరమాత్మ యొక్క మేళ. ఆయన కూడా శరీరంలోకి వస్తే కదా మేళాలు జరుగుతుంది, కలుసుకోవడం జరుగుతుంది. బాబా అంటారు నేను హుస్సేన్ని, నేను ఈయనలో కల్పకల్పం ప్రవేశమవుతాను. ఇది డ్రామాలో ఫిక్స్ అయిపోయి ఉంది. మీ బుద్ధిలో మొత్తం సృష్టి చక్రం ఉంది. దీని ఆయుష్ 5000 సంవత్సరాలు. ఈ బేహద్దు ఫిలిం నుండి హద్దుగల సినిమాలన్నీ, ఇది బేహద్ సినిమా అనుకోండి, దీని నుంచే హద్దుగల సినిమాలన్నీ తయారయ్యాయి. ఏది గడిచిపోయిందో, ఏది పాస్ట్ అయిపోయిందో అది ప్రజెంట్. ఇప్పుడు వర్తమానంలో అదే జరుగుతుంది. అయిపోయింది, మళ్ళీ తిరిగి అవుతుంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు వర్తమానంలో ఏది జరుగుతుందో మళ్ళీ అది భవిష్యత్తు అవుతుంది. దాన్ని మళ్ళీ ఏమవుతుంది, ఇప్పుడు జరిగిపోయింది మళ్ళీ ఏమవుతుంది, గతించిపోతుంది, పాస్ట్ అయిపోతుంది. కాబట్టి బాబా అంటారు పాస్ట్ ప్రజెంట్ అవుతుంది, ప్రజెంటే ఫ్యూచర్ అవుతుంది, మళ్ళీ ఏమవుతుంది, ప్రజెంట్ పాస్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి దీన్ని పాస్ట్ అంటారు. దాన్ని పాస్ట్ అవ్వడానికి ఎంత సమయం అవుతుంది, గడిచిపోవడానికి ఎంత సమయం పడుతుంది. కొత్త ప్రపంచంలోకి వచ్చి ఎంత సమయం గడిచిపోయింది, 5000 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరూ స్వదర్శన చక్రధారీలు అయ్యారు. మీకు మీరు చెప్తూ ఉంటారు మేము మొట్టమొదట బ్రాహ్మణులుగా ఉండేవాళ్ళము, తర్వాత దేవతలు అయ్యాము. పిల్లలు ఇప్పుడు బాబా ద్వారా శాంతిధామం సుఖధామం యొక్క వారసత్వం మీకు లభిస్తున్నది. బాబా వచ్చి 3 ధర్మాల్ని కలిపి స్థాపన చేస్తారు. ఇంకా మిగతా అన్ని ధర్మాలు వినాశనం అయిపోతాయి. మనకి తిరిగి తీసుకెళ్ళే సద్గురువు దొరికాడు. పిలుస్తారు కదా మాకు సద్గతి ఇచ్చి తీసుకెళ్ళిపో అని, శరీరాన్ని సమాప్తి చేసి అని. ఇలాంటి యుక్తి చెప్పు మేము శరీరాలని వదిలి శాంతిధామంలోకి వచ్చేటట్టు. గురువుల దగ్గర మనుషులు అందుకే వెళ్తూ ఉంటారు. కానీ ఆ గురువులు శరీరం నుండి వదిలించి వాళ్ళతో పాటు తీసుకెళ్ళరే. పతిత పావనుడు ఒక్క బాబావే. ఆయన ఎప్పుడైతే వస్తారో తప్పకుండా పావనంగా కావాల్సి వస్తుంది. బాబాని అంటారు కాలుడికే కాలుడు, మహాకాలుడు. అందరినీ శరీరాల నుంచి వదిలించి తనతో పాటు తీసుకెళ్ళిపోతారు. ఈయన మనకి సుప్రీం గైడు. ఆత్మలందరినీ తిరిగి తీసుకెళ్ళిపోతారు. ఇవి చీచీ శరీరాలు ఇక్కడే వదిలించేస్తారు. దీని బంధం నుంచి వదులుకోవాలనుకుంటారు కదా. ఎక్కడ బాబా అంటారు శరీరం వదిలినట్లయితే బంధన పోయినట్టే లెక్క. ఇప్పుడు మీకు ఈ అసురీ బంధనాల నుంచి వదిలించి
సుఖం యొక్క దైవీ సంబంధంలోకి బాబా తీసుకెళ్తున్నారు. మీకు తెలుసు, మేము సుఖధామంలోకి వస్తాము శాంతిధామం నుండి, మళ్ళీ దుఃఖధామంలోకి ఎలా వస్తాము అది కూడా మీకే తెలుసు. బాబా వచ్చేదే శ్యామం నుండి సుందరంగా మారుస్తారు. బాబా అంటారు, నేను మీకు ఒబీడియంట్ సత్యమైన ఫాదర్ని. ఫాదర్ ఎప్పుడూ కూడా తండ్రి విధేయుడయ్యే ఉంటారు, పిల్లలకి ఒబీడియంట్గా ఉంటారు. సేవ, ఎందుకంటే ఒబీడియంట్ అంటే సేవ చాలా చేస్తారు, తండ్రే కదా పిల్లలకి సేవ చేస్తారు. ఖర్చు చేసి చదివించి ఆస్తి ఇచ్చి పిల్లలకి స్వయం సాధువుల సాంగత్యంలోకో వెళ్ళిపోతుంటారు వానప్రస్థంలోకి. అయితే తనకన్నా పిల్లల్ని ఉన్నతంగా తయారు చేస్తారు. ఈ బాబా కూడా అంటారు, నేను మిమ్మల్ని డబ్బులు యజమానులుగా తయారు చేస్తాను, మీరు విశ్వానికి యజమానులు అవుతారు, బ్రహ్మాండానికి కూడా యజమానులుగా చేస్తాను మిమ్మల్ని. మీ పూజ డబల్ అవుతుంది, ఆత్మలకి పూజ జరుగుతుంది, దేవతా వర్ణంలోకి వస్తే దేవత రూపంలో పూజ జరుగుతుంది, నాకైతే సింగిల్ శివలింగ రూపంలోనే పూజ జరుగుతుంది. నేను రాజాగా కాను కదా, మీకెంత సేవ చేస్తాను. ఇలాంటి తండ్రిని మరి మీరు ఎందుకు మర్చిపోతున్నారు? హే ఆత్మ, నిన్ను నువ్వు ఆత్మ అనుకొని నా స్మృతి చేస్తే నీ వికర్మలు వినాశనం అవుతాయి అని బాబా అంటున్నారు. మీరెవరి దగ్గరకు వచ్చారు? ముందు బాబా దగ్గర, తర్వాత దాదా దగ్గరికి. ఇప్పుడు ఫాదరే, తర్వాత గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆదిదేవు, ఏడము. ఎందుకంటే ఎన్నో వంశాలు తయారవుతాయి కదా. శివబాబాని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని శివబాబాని అందరూ ఎవరిని అంటారు? బ్రహ్మబాబాని అంటారు. ప్రతి విషయాన్ని మీకు చాలా ప్రతి విషయంలో కూడా బాబా మిమ్మల్ని చాలా ఉన్నతంగా తయారు చేస్తారు. ఎలాంటి బాబా దొరికాడో, అరే ఇలాంటి బాబాని మీరు మర్చిపోతున్నారు. ఎందుకు మర్చిపోతారు? మరి మర్చిపోతే మీరు పావనంగా ఎలా అవుతారు? బాబా పావనంగా మారడానికి యుక్తులు చెప్తున్నారు. ఈ యోగం, బాబా అంటారు, ఈ యోగంతోనే మీ పాపం తుప్పంతా పోతుంది. బాబా అంటారు, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలు, దేహాభిమానాన్ని వదిలేయండి, ఆత్మాభిమానిలై ఉండండి, పవిత్రంగా కూడా కావాలి. కామం మహాశత్రువు. ఈ ఒక్క జన్మ నా కోసం పవిత్రంగా మారండి అంటున్నారు బాబా. బాబా కోసం ఈ ఒక్క జన్మ పవిత్రంగా మారమని అడుగుతున్నారు. లౌకిక తండ్రి కూడా అంటారు కదా, ఎందుకు నా గౌరవాన్ని పాడు చేయకు, నా గడ్డానికి కొంచెం గౌరవం ఉంచు అని. మన సైడ్ అంటారు, నా పండిపోయిన తలకైనా కొంచెం గౌరవం ఇవ్వు అంటారు మన సైడ్. నార్త్ సైడ్ ఏమంటారంటే కొంచెం గడ్డానికైనా కాస్త గౌరవం ఉంచు అంటారు. కాబట్టి బాబా అంటారు, అరే నాకు కొంచెం గౌరవమైనా ఉంచాలి కదా అని. పారలౌకిక తండ్రి కూడా అంటారు, నేను పావనంగా మార్చడానికి వచ్చాను, ఇప్పుడు ఆ ముఖాలు నల్లగా చేసుకోకండి, లేకపోతే నా గౌరవం అంతా పోతుంది. బ్రాహ్మణులందరికీ బాబాది మొత్తం అంత గౌరవం పోతుంది. రాస్తారు, బాబా మేము పడిపోయాము అంటారు, ముఖాలు నల్లగా చేసుకున్నాం అంటారు. బాబా అంటారు, నేను మిమ్మల్ని ఎంత సుందరంగా తయారు చేయడానికి వచ్చానా, మీరేమో మొహాలు నల్లగా చేసుకుంటారు. మీరు సదా సుందరంగా మారే పురుషార్థం చెయ్యాలి కదా. అచ్చా మీఠే మీఠే सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा కోసం ముఖ్య సారం, ఈ అంతిమ పురుషార్థి శరీరం చాలా విలువైనది. దీని మీద వైరాగ్యం అంటే దేహ అభిమానం ఉంచుకోకూడదు, ఆత్మాభిమానులే ఉండాలి, కానీ శరీరం నశించుకోకూడదు. ఈ శరీరాన్ని మెల్లిగా కాపాడుకుంటూ దీంతో పురుషార్థం చేయాలి. ఎందుకంటే ఇది చాలా విలువైంది. ఈ జన్మలోనే ఈ శరీరం విలువైంది, ఎందుకంటే ఆత్మ ఈ జన్మలోనే పురుషార్థం చేస్తుంది. ఒకటి ఈ పురుషార్థి శరీరం చాలా విలువైంది. దీంతో మనం చాలా సంపాదన చేసుకోవాలి.
సంపాదన ఎవరు చేసుకుంటున్నారు? ఆత్మ చేసుకుంటుంది. ఆత్మ ఈ శరీరాన్ని వదిలేస్తే ఎంత సంపాదన పోగొట్టుకుంటుంది? ఇప్పుడు శరీరాన్ని సడన్గా వదిలేసామనుకోండి, మళ్ళీ పిల్లలు అవ్వాలి, మళ్ళీ టైం కాస్త వినాశనం అయిపోతుంది, మనదంతా పోయినట్టయినా. కాబట్టి ఈ శరీరంలో ఉంటుండగానే మనం సంపాదన అంతా చేసేసుకోవాలి. బేహద్ తండ్రితో పాటు ఎప్పుడు ఎలా అనుకోవాలంటే, బేహద్ తండ్రితోనే నేను తింటున్నాను, ఆయనతోనే ఉంటున్నాను, ఆయనతోనే తాగుతున్నాను, బస్ ఆయనతోనే ఆడుకుంటున్నాను. సర్వ సంబంధాలు ఆయనతోనే అనుభవం చేయండి. తండ్రి అయినా ఆయనే, కొడుకైనా ఆయనే, తల్లి అయినా ఆయనే, అన్నీ ఆయనే. బాబా అంటారు, ఇలాంటి కర్మ ఏది చేయకండి, దానివలన బాబాకి బ్రాహ్మణ పరివారం గౌరవం పోయేటట్టు. ఆత్మాభిమానిలే పూర్తి పవిత్రంగా మారండి. యోగంతో పాత తుప్పంతటిని తొలగించుకోండి. పాపం అనే తుప్పనండి, లేక పాత తుప్పనండి, వదిలించండి. వరదానం: కలిగి ప్రపంచంలో దుఃఖం, అశాంతి యొక్క దృశ్యాలే కనిపిస్తాయి. అవి చూస్తూ కూడా సాక్షిగా మారి బేహద్ వైరాగీలు అవ్వండి. ఈ కలియుగి ప్రపంచంలో దుఃఖం, అశాంతి యొక్క దృశ్యాలు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి కదా నిజంగానే. కాబట్టి చూస్తూ సాక్షిగా చూస్తూ ఉండండి. అంతేగాని కంగారు పడిపోకండి, గాబరా పడిపోకండి, అలజడిలోకి రాకండి. సాక్షిగా చూస్తూ బేహద్ అనంతమైన వైరాగ్యులు అయిపోండి. ఈ కలియుగ ప్రపంచంలో అన్నీ జరుగుతూనే ఉంటాయి, కానీ మీరు సదా ఎగిరే కళల్లో ఉన్నారు. ఇక్కడ ఏమవుతున్నా మీరు మాత్రం వృద్ధి కళల్లో, ఎగిరే కళల్లోకి వెళ్ళిపోతున్నారు. ప్రపంచం కోసం వాళ్ళకి ఆహాకారాలు, మీకైతే జయ జయకారాలు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా గాబరా పడరు. ఎందుకంటే మనకి తెలుసు ఏది జరగాలో అదే జరుగుతున్నది. జరగకూడనివి ఏవీ జరగటం లేదు. కల్పకల్పం ఏం జరిగాయో ఇప్పుడు కూడా అవే జరుగుతున్నాయి. జరగవలసినవే జరుగుతాయి. ఇందులో కొత్తగా జరగడానికి ఏం లేదు. కాబట్టి బాబా అంటారు, మీరు ఏ పరిస్థితుల్లో కూడా గాబరా పడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే మీకు ముందు నుంచే తయారై ఉన్నారు. మనకి తెలిసింది వినాశనం అవుతుంది, మనం వెళ్ళిపోతాం, శాంతిధామానికి వెళ్ళిపోవాలి ఇంటికని. మనం ఎప్పుడూ తయారై ఉన్నాం. సాక్షి అన్ని రకాల ఆటని చూస్తూ ఉన్నాం. కొంతమంది ఏడుస్తూ ఉంటారు, కొంతమంది గోల పెడుతూ ఉంటారు. సాక్షి చూడడంలో మజా ఉంటుంది. ఏదైతే కలియుగి ప్రపంచం యొక్క దుఃఖం, అశాంతి యొక్క దృశ్యం సాక్షి ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళు సహజంగా అనంతమైన వైరాగ్యులు అవుతారు, బేహద్ వైరాగ్యులు అయిపోతారు. బాబా అన్నారు, సాక్షి అన్ని రకాల ఆటను చూస్తూ ఉంటారు. ఎవరు ఏడవనండి, గోలే పెట్టుకోనండి, ఏమైనా అయిపోనండి, సాక్షి చూడడంలోనే మజా ఉంటుంది. ఈ కలియుగ ప్రపంచంలో దుఃఖం, అశాంతి యొక్క దృశ్యాలను ఎవరైతే చూస్తూ సాక్షి చూస్తూ ఉంటారో వాళ్ళే ఈజీగా అనంతమైన వైరాగ్యులు అయిపోతారు. ఇప్పుడు మన ముందు అవే దృశ్యాలు ఉన్నాయి. ఇప్పుడు మనం అన్నిటినీ చూస్తూ చూస్తూ సాక్షి అయిపోవాలి. గాబర పడవలసిన అవసరం లేదు. స్లోగను: ఎలాంటి ధరని తయారు చేసుకోవాలంటే వాణితో పాటు వృత్తితో కూడా సేవ చేయండి. వాణి వేరు, వృత్తి వేరు కదా. వృత్తి వాణి రెండు కలిపి సేవ చేయండి. వాచాల ఏమొస్తున్నదో వృత్తిలో కూడా అదే ఉండాలి. కాబట్టి బాబా అంటారు, ధరణి అప్పుడే తయారవుతుంది. అచ్చా. ఓం శాంతి.